హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజస్విని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. సో అయితే చాలా అంటే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ అయితే చేసేయండి. సో ఫ్రెండ్స్, మొన్న నేను యూట్యూబ్ నుంచి మనకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చిందని చెప్పేసి లైవ్ పెట్టినప్పుడు మీతో అందరితోనూ షేర్ చేసుకున్నాను. సో బట్ ఏంటంటే ఆ వీడియో చూసిన వాళ్ళు కానీ అంటే వీడియో కింద నేను లైవ్లో వచ్చినప్పుడు సో ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వరకు నాకు కామెంట్ అయితే చేస్తున్నారు. సో గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఎలా అయితే వస్తుందని చెప్పేసి, మనకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ అంటే ఇదే అనమాట. సో ఫ్రెండ్స్, ఈ పిన్ అయితే అందరికీ రాదు. అంటే చాలా చాలా వరకు అడుగుతున్నారు, ఇది ఎలా వచ్చింది, మీకు ఎలా వచ్చింది, యూట్యూబ్ వాళ్ళు ఎలా పంపించారు మీకు అని అయితే క్వశ్చన్ అయితే చేస్తున్నారనమాట. సో ఫ్రెండ్స్, అందరికీ అయితే ఈ పిన్ అయితే రాదు. యూట్యూబ్ ఎవరైతే క్రియేషన్ చేసుకొని అంటే వాళ్ళు వేరే వాళ్ళ కంటెంట్ ఎవరు పెట్టుకోకుండా వాళ్ళు ఓన్ కంటెంట్తోనే ఎవరైతే వీడియోస్ అయితే పెడుతూ ఉంటారో సో వాళ్ళకి మాత్రమే వస్తుంది. అది కూడా ఏంటంటే 4000 వాచింగ్ టైమింగ్ అవర్స్, 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మనకు మానిటేషన్ ఆప్షన్ అయితే వస్తుంది. సో మానిటేషన్ ఆప్షన్లో మనకి అన్నీ ఓకే, మీరు మానిటేషన్కి ఎంపిక అయ్యారు అని వాళ్ళు మనకు మెయిల్ పెట్టిన తర్వాత, సో అన్నీ కన్ఫామ్ అయిన తర్వాతే మనకు ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వస్తుంది. సో ఈ పిన్ వల్ల మనకి ఏంటి ఉపయోగము అంటే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా. సో వీడియోస్లో అప్లోడ్ చేసిన తర్వాత మనకు వీడియోస్ చూస్తున్నప్పుడు మనకు యాడ్స్ వస్తుంటాయి, అడ్వర్టైజ్మెంట్లు. సో అడ్వర్టైజ్మెంట్లు వచ్చినప్పుడు మనకు కొంచెం అమౌంట్ అయితే వస్తుంది. అంటే వాళ్ళు యాడ్స్ వాళ్ళు మనకైతే అంటే మన వీడియోస్కి అమౌంట్ అయితే వేస్తారు. సో ఆ అమౌంట్ని మనం అకౌంట్కి విత్డ్రా పెట్టుకోవాలి కాబట్టి ఈ పిన్ ద్వారా అది మనం చేసుకోవచ్చు అంతేని. అంటే ఈ పిన్ అందరికీ వస్తుందా అంటే రాదండి. మరి దయచేసి ఎవరు నన్ను తిట్టుకోకండి. ఎవరైతే మానిటేషన్కి అప్రూవ్ అవుతారో వాళ్ళకు మాత్రమే వస్తుంది. ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావాలంటే అంత ఈజీగా రాదండి, చాలా అయితే కష్టపడాలి. బికాజ్ నేను ఈ పిన్ నా చేతికి వచ్చినప్పుడు నేను లిటరల్లీ అంటే కళ్ళ నీళ్ళు పెట్టేసుకున్నాను అనమాట. దీనికోసం ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఇంకోటి ఏంటంటే, ఈ పిన్ వచ్చే వరకు కూడా ఇది వస్తుందా రాదా, మధ్యలో ఏమైనా రిజెక్ట్ అవుతుందా అంటే అంటే నాకు ఇక్కడ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి. అంటే నేను ఒక్కటే ప్రతిదీ అంటే నాకు తెలియంది వేరే వాళ్ళతో అడిగి మరి తెలుసుకొని అయితే నేను ఓన్గా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. యూట్యూబ్లో కూడా నాకు అంత తెలీదు అనమాట. నాకు కొంతవరకే తెలుసు, ఏంటి వీడియోస్ చేసామా అప్లోడ్ చేసామా అంతవరకే తెలుసు. సో ఏది ఎలా చేసుకోవాలి అనేది అయితే నాకైతే తెలియదు. సో నాకు ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక యూట్యూబర్ కూడా నాకు సపోర్ట్ చేశాడు. సో ఆయన పేరు వచ్చేసి పిట్టల ప్రవీణ్ అని అయితే ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఆయన పాపం నాకు చాలా హెల్ప్ చేశాడు. సో తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు కూడా అయితే హెల్ప్ చేశాడనమాట. సో నిజం చెప్తున్నాను. సో వీళ్ళందరికీ థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. అసలు నాకు అంటే నేను ఏం చెయ్యాలి అసలు అంటే ఇంకా ఇది వచ్చే టైంలో నాకు కొంచెం ఇబ్బంది అయిందనమాట. అంటే మనము అన్నీ అంటే మనకు ఒక మెయిల్ అంటే మానిటేషన్కి అంటే మనము అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక మెయిల్ వస్తుంది. అంటే ఈ ఛానల్ నీదా కాదా అని చెప్పేసి వాళ్ళు మనకు మళ్ళీ మెయిల్ పెడతారు. దానికి మనం రిప్లై ఇవ్వాలి. బట్ నేనేంటంటే టూరు ట్రిప్ అనుకుంటూ మెయిల్స్ అట్లా ఏమి చూసుకోకుండా దాన్ని వదిలేసాను. సో సడన్గా మానిటేషన్ అయితే ఆగిందనమాట. అస్సలు గుండె దడ పుట్టింది. మానిటేషన్ ఎర్న్ అయ్యి కూడా ఇట్లా ఆఫ్ అయింది, ఏంట్రా భగవంతుడు అని చెప్పేసి అయితే నేను ఫుల్లు భయపడ్డానమాట. తర్వాత ప్రవీణ్ గారు నాకు చాలా హెల్ప్ చేశారు. సో ఆయన అన్నీ ఇంకా మళ్ళీ యూట్యూబ్ వాళ్ళకి మళ్ళీ మెయిల్ పెట్టి సో మళ్ళీ మనకి మానిటేషన్ ఆప్షన్ అయితే తీసుకొని వచ్చారు. సో ఇంకా మానిటేషన్ అది రన్ అయిన తర్వాత సో ఆయన చేసిన తర్వాత నాకు 1 వీక్లోనే ఇది వచ్చిందనమాట. సో నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అసలు నేను ఇది తీసుకున్నప్పుడు ఏడ్చేసానంటే నమ్మండి. ఎందుకంటే అంటే ఎవరు సపోర్ట్ లేకోకుండా నేనంటే ఒకటి ఎందుకో ఇది చేతిలో పడిన తర్వాత నేను సాధించాను అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఓకే,
అంటే ఆడపిల్లలు అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, అది చేయాలి ఇది చేయాలనే కాకుండా సో మన సొంతంగా మనం కష్టపడవచ్చు ఓకే అని అయితే అప్పుడు నాకు అర్థమయ్యింది. అంటే ఏంటంటే ఫ్రాడ్ చేసో, లేకపోతే ఇంకోటి చేసో మాత్రం అట్లా అయితే నాకు నచ్చదు. అసలు ఎవరైనా చేసినా కూడా తిడతాననమాట. బికాజ్ ఎందుకు మన లచ్చక్క ఛానల్ వాళ్ళనే ఫుల్ గట్టిగా తిడతాననమాట. ఎందుకంటే బికాజ్ వాళ్ళు అన్నీ ఫ్రాడ్ వీడియోస్, ఫేక్ వీడియోస్ అన్నీ పెడుతుంటారు. సో నాకు అట్లా వాళ్ళ ఛానల్ అట్లా వాళ్ళని అస్సలు నచ్చదు. సో నేను ఏదైనా సొంతంగా ఎదగాలి అని అయితే అనుకున్నాను. సో బట్ ఇప్పటికీ నా కష్టానికి సో ఇదైతే నా చేతికి అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నా చేతికి రావడానికి నేను ఒక్కటే కాదండి, సో నాకు సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీ సపోర్ట్ లేనిది, మీరు నన్ను ఎంకరేజ్ చేయండి, నేనైతే ఇట్లా అయితే రానమాట. ఎట్టకేలకి మన ఛానల్ అయితే మానిటేషన్ కంప్లీట్ అయిపోయింది. సో గూగుల్ నుంచి మనకి పిన్ అంటే యూట్యూబ్ నుంచి మనకి పిన్ అయితే కూడా వచ్చింది. సో చాలా హ్యాపీ అనమాట. సో ఎవరైనా వీడియోస్ చెయ్యాలి అంటే మధ్యలో ఆపేసి ఇట్లా కాకోకుండా ఎవరైనా వీడియోస్ చెయ్యాలి అంటే ఈ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ఇంట్లో అంటే మీ హస్బెండ్, పెళ్ళైన వాళ్ళు ఉంటే హస్బెండ్ కానీ అమ్మ నాన్నని కానీ అందరినీ అడగండి. ఎందుకంటే తీరా మన వీడియోస్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు సోషల్ మీడియా కాబట్టి ఎవడో ఒకడు బ్యాడ్ కామెంట్స్ పెడుతూనే ఉంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనల్ని మంచిగా చూడాలనే ఏం రూల్ లేదు. 10 మందిలో కూడా ఎవడో ఒకడు ఉంటాడు మనల్ని ఎత్తి పొడవడానికి. ఎందుకంటే ఒకడు ఎదుగుతుంటే ఇంకొకడు ఓర్వలేడనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు తీరం మనము ఎదుగుతున్నాము అనే అప్పటికి ఎవడో ఒకడు ఏదో ఒకటి పుల్లలు పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ని మేము చేస్తాము, యూట్యూబ్ పెట్టుకుంటాము అనేవాళ్ళు ఫస్ట్ ఇంట్లో అందరితోనే పర్మిషన్ తీసుకొని మీకు అందరూ సపోర్ట్గా నిలబడతారు అనేలా ఉంటే మాత్రం కంపల్సరీ మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేయండి. సో అంటే ఎవరు లాగుతారని చెప్పేసి మాత్రం ఎవరు భయపడకండి. ఫస్ట్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏది ఒకటైనా సాధించగలం. నాకైతే మా అమ్మ నాన్న అలాగే మా హస్బెండ్, మా అత్త మామయ్య కూడా మంచిగా అయితే సపోర్ట్ చేస్తారు. సో మా అత్త మామకి అయితే నిజంగా వాళ్ళకైతే నేను వీడియోస్ తీస్తున్నానని అయితే తెలియదు. సో ఇప్పుడు వాళ్ళకి ఓకే ఈ పిల్ల వీడియోస్ తీస్తుంది అని అంటే మానిటేషన్ అన్నీ అయిపోయాక తెలిసిందనమాట. ఫస్ట్ మా ఆయనకి మా అమ్మకైతే అడిగింది. ఫస్ట్లో మా హస్బెండ్ అయితే వద్దన్నారు. ఎందుకు మనకు అవసరమా, ఎందుకు సోషల్ మీడియా అని అయితే వద్దన్నారు. సో నాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను చేస్తాను అని చెప్పేసి అక్కడికి మా ఆయనకి తెలియకుండా ఒక 2-3 వీడియోస్ అయితే తీసి అప్లోడ్ చేశారనమాట. తర్వాత ఎవరో అంటే చెప్పినట్టున్నారు ఇట్లా మీ వైఫ్ చూస్తుందని, నువ్వు చెప్పినా వినట్లేదని అయితే అన్నాడు. లేదు నాకు వీడియోస్ ఇష్టం అంటే సరే నీ ఇష్టం అని అయితే అన్నాడు అనమాట. అమ్మ ఒప్పుకున్నారా నాయన, ఎవరో చెప్పడం కూడా నాకు మంచిదైందని అయితే అనిపించినారు. ఇంకా మా అమ్మ నాన్న అంటారా సరే నీ ఇష్టం నువ్వు ఏమన్నా చేసుకొని అయితే ఉంటారు. ఇంకా సేమ్ మా అత్త మా మామయ్య కూడా అంతే. ఇంకా ఇప్పుడు అంటే మా ఆడబిడ్డ వాళ్ళంట మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళు కూడా అంతే. ఏదన్నా ఫంక్షన్స్ అది ఇది ఉన్నప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అండి. సో ప్రతి ఒక్కరు కూడా సో ఏదైనా మంచి ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఇంటి గృహప్రవేశం కానీ పెళ్ళిళ్ళు కానీ ఉన్నప్పుడు ఇది వీడియో తీ అది వీడియో తీ అంటారు. నాకే అప్పుడు ఒళ్ళు బద్ధకం వస్తుంది అనమాట. నేను రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి తినిపించడానికే నాకు సరిపోతుంది. ఇంకా మళ్ళీ వీడియో తీయాలా అని అయితే నాకు చికాకు వస్తుంది అనమాట అప్పుడు. కాకపోతే అందరూ నాకు వీడియోస్ తీసుకో ఇది తీ లేకపోతే నువ్వు డ్యాన్స్ చేయి మేము వీడియోస్ చేస్తామని అయితే చాలా వరకు ఎంకరేజ్ చేస్తారు. సో నిజం చెప్పాలంటే నా ఫ్యామిలీ కూడా నాకు ఒక మంచి బలంగా గట్టిగా ఉందన్నమాట. నా ఫ్యామిలీలో నాకు ఒక బలం అనమాట. సో అది మ్యాటర్. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఎట్టకేళ్ళకు మనకైతే వచ్చేసింది. సో ఎవరైనా పెట్టాలంటే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టండి. ఇది పిన్ రావాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావాలి అంటే కంపల్సరీ మన ఛానల్ని అంటే ఓన్ కంటెంట్ ఉండాలి. ఎవరి యూజర్ కంటెంట్ అయితే ఉండొద్దు. 4000 వాచింగ్ టైమింగ్ అవర్స్ ఉండాలి. 1K సబ్స్క్రైబర్స్ కంపల్సరీ ఉండాలి. అన్నీ అయిపోయిన తర్వాత మనం మానిటేషన్కి చేసుకున్న తర్వాత అంటే మానిటేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళు మనకి మెయిల్ పెడితే సో దానికి అంటే మీరే కాదన్నట్టు మెయిల్ వస్తుంది. సో అప్పుడు తర్వాత మనం అన్నీ ఓకే నేనే అని చెప్పేసి ప్రతి ఒక్కటి మీరు సబ్మిట్ చేశారనుకో తర్వాత మన పోస్ట్కి అయితే వస్తుంది. సో ఇది అంటే కొంతమంది నెంబర్ పెట్టడానికి భయపడతారండి. సో మీరు ఏ నెంబర్ అయితే అందుబాటులో ఉంటుందో మానిటేషన్కి అంటే
సబ్మిట్ చేసేటప్పుడు మరీ చెప్తున్నాను, మీరు ఏ నెంబర్ అయితే అవైలబుల్లో ఉంటుందో సో ఆ నెంబర్ పెట్టండి. ఎందుకంటే వాళ్ళు కాల్ చేస్తారనమాట. సో వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు రిసీవ్ చేయకపోతే గోవింద అంటుంది అనమాట మరి పిన్. కాబట్టి మీరు ఏదైతే పిన్ను యూస్ అంటే నెంబర్ యూస్ చేసుకుంటారో పిన్కి అదే నెంబర్ ఇవ్వండి. సో ఏదైతే అందుబాటులో ఉందో అదే అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదే అనమాట. సో ఎగ్జాక్ట్గా నేను చెప్పానో లేదా తెలీదు, కానీ మొత్తానికి ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా యూట్యూబ్ ఛానల్, అదే నా తేజు యువర్స్ తేజు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు ఇలాంటి సపోర్ట్ చేస్తూ ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.